ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రపూర్వకంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాల్ని నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని, ఈ వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు అన్నారు. పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయ ఆవరణలో స్వర్గీయ పివి రావు 20వ వర్ధంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు గుబ్బల రాజు ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పివి రావు చిత్రపటాలకు మాల మహానాడు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు ప్రసంగించారు. పివి రావు ఉద్యమ స్ఫూర్తితో మాలల నడవాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ రోజు మళ్ళీ మోడీ గారి రూపంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాదిగల ఓట్ల కోసం ఆ రోజున 1999 12/9వ తేదీన GOMS నెంబర్ 47 ద్వారా ఆయన ఆర్డినెన్స్ తీసుకొస్తే దాని మీద పివి రావు గారు పోరాటం ద్వారా, సుప్రీంకోర్టు న్యాయ పోరాటం ద్వారా విజయం సాధించాం. ఇది జరిగిన తర్వాత మళ్ళీ మోడీ గారి రూపంలో మరి మాదిగల ఓట్ల కోసం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని మళ్ళీ ముందుకు తేవడం జరిగింది. ఈ తీర్పుని పునఃసమీక్షించాలని, ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో ఏకపక్షంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలా కరపత్రం తీసుకొని చంద్రబాబును, ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలుపరిచిన చంద్రబాబును పొగుడుతూ ఈ వర్గీకరణ చట్టం అంటే మాలలో ఏకపక్షంగా వాళ్ళు ఏకపక్షంగా ఒంటరిని చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఏకపక్షంగా దీన్ని సమర్థించి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన చంద్రబాబు నాయుడిని, ముఖ్యంగా పిఠాపు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ని రాబోయే ఎన్నికల్లో ఓడించాలనేసి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు తరఫున నేను పిలిపిస్తున్నాను. 99 పైసలకి రాష్ట్ర ప్రభుత్వం కోటీశ్వర్లకి, పరిశ్రమవేత్తలకి 99 పైసలకి ఎకరం భూమి చొప్పున ఇచ్చేస్తున్నాడు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో మాలలో 40,000 ఓట్లు ఈ పిఠాపురం నియోజకవర్గంలో మాలలు ఉన్నారు. దాదాపుగా ఈ 40,000 కుటుంబాలకి 100 ఎకరాలు భూమి కొనుగోలు చేసి పరిశ్రమలు స్థాపించి ఈ మాల కులాన్ని ప్రోత్సహించవలసిందిగా ఈ సభా వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.